దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జనవరి 30. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా ఉండమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నిర్గమకాండము 38 నుండి 39 అధ్యాయములు. 38వ అధ్యాయము. మరియు అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠమును చేసెను. దాని పొడుగు 5 మూరలు, దాని వెడల్పు 5 మూరలు. అది చచ్చౌకమైనది. దాని ఎత్తు 3 మూరలు. దాని 4 మూలలను కొమ్ములను చేసెను. దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి. దానికి ఇత్తడి రేకు పొదిగించెను. అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణములన్నిటినీ, అనగా దాని బిందెలను, దాని గరిటెలను, దాని గిన్నెలను, దాని ముండ్లను, దాని అగ్ని పాత్రలను చేసెను. దాని ఉపకరణములన్నిటినీ ఇత్తడితో చేసెను. ఆ బలిపీఠము నిమిత్తము దాని జవ క్రింద దాని నడిమి వరకు లోతుగా ఉన్న వల వంటి ఇత్తడి జల్లెడను చేసెను. మరియు అతడు ఆ ఇత్తడి జల్లెడ యొక్క 4 మూలలలో దాని మోతకర్రలుండు 4 ఉంగరములను పోతపోసెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి రాగి రేకులు పొదిగించెను. ఆ బలిపీఠమును మోయుటకు దాని ప్రక్కలనున్న ఉంగరములలో ఆ మోతకర్రలు చొనిపెను. పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను. అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేసెను. మరియు అతడు ఆవరణము చేసెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున 100 మూరల పొడుగు గలవియు పేనిన సన్న నారవియునైన తెరలు ఉండెను. వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మలు 20. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. ఉత్తర దిక్కున ఉన్న తెరలు 100 మూరలవి. వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మలు 20. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. పడమటి దిక్కున తెరలు 50 మూరలవి. వాటి స్తంభములు 10, వాటి దిమ్మలు 10. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. తూర్పు వైపున అనగా ఉదయపు దిక్కున 50 మూరలు. ద్వారం యొక్క ఒక ప్రక్కను తెరలు 15 మూరలవి. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. అట్లు రెండవ ప్రక్కను అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు 15 మూరల తెరలు ఉండెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. ఆవరణము చుట్టూనున్న దాని తెరలనియు పేనిన సన్ననారవి. స్తంభముల దిమ్మలు రాగివి. స్తంభముల వంకులను వాటి పెండె బద్దులను వెండివి. వాటి బోదెలకు వెండి రేకులు పొదిగింపబడెను. ఆవరణపు స్తంభములన్నీ వెండి బద్దలతో కూర్పబడెను. ఆవరణ ద్వారపు తెర నీల ధూమ్ర రక్తవర్ణములు గలదియు పేనిన సన్న నారతో చేయబడి నదియునై బుటాపనిది. దాని పొడుగు 20 మూరలు. దాని ఎత్తు అనగా వెడల్పు ఆవరణ తెరలోతో సరిగా 5 మూరలు. వాటి స్తంభములు 4, వాటి ఇత్తడి దిమ్మలు 4. వాటి వంకులు వెండివి. వాటి బోదెలకు వెండి రేకు పొదిగింపబడెను. వాటి పెండె బద్దలు వెండివి. మందిరమునకును దాని చుట్టూనున్న ఆవరణమునకును చేయబడిన మేకులన్నీ ఇత్తడివి. మందిర పదార్థముల మొత్తము అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తం ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడగు ఈతామారు లేవీయుల చేత మోషే మాట చొప్పున లెక్క పెట్టించెను. యూదా గోత్రికుడైన హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసాలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేసెను. దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలీయాబు అతనికి తోడై ఉండెను. ఇతడు చెక్కువాడును విచిత్రమైన పని కల్పించేవాడును నీల ధూమ్ర రక్తవర్ణములతోనూ సన్న నారతోనూ బుటా పని చేయువాడునై ఉండెను. పరిశుద్ధ స్థల విషయమైన పని అంతటిలోనూ పని కొరకు వ్యయపరచబడిన బంగారం అంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 116 మణుగుల 530 తులములు. సమాజంలో చేరిన వారి వెండి పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 400 మణుగుల 1575 తులములు. ఈ పన్ను 20 ఏండ్ల మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో అనగా 6,03,550 మందిలో తలకొకటికి అరతులము. ఆ 400 వెండి మణుగులతో పరిశుద్ధ స్థలమునకు దిమ్మలు, అడ్డతెరకు దిమ్మలను అనగా ఒక దిమ్మకు 4 మణుగుల చొప్పున 400 మణుగులకు 100 దిమ్మలు పోతపోయబడెను. 1575 తులముల వెండితో అతడు స్తంభములకు వంకులను చేసి వాటి బోదెలకు పొదిగించి వాటిని పెండె బద్దల చేత కట్టెను. మరియు ప్రతిష్ఠింపబడిన ఇత్తడి 280 మణుగుల 2400 తులములు. అతడు దానితో ప్రత్యక్షపు గుడారము ద్వారమునకు దిమ్మలను, ఇత్తడి వేదికను, దానికి
ఇత్తడి జల్లెడను, వేదిక ఉపకరణములన్నిటినీ, చుట్టూనున్న ఆవరణమునకు దిమ్మలను, ఆవరణము ద్వారమునకు దిమ్మలను, ఆలయమునకు మేకులన్నిటినీ, చుట్టూనున్న ఆవరణమునకు మేకులన్నిటినీ చేసెను. నిర్గమకాండము 39వ అధ్యాయము. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పరిశుద్ధ స్థలములో అహరోను చేయు సేవ నిమిత్తము నీల, ధూమ్ర, రక్త వర్ణములు గల సేవా వస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి. మరియు అతడు బంగారుతోనూ నీల, ధూమ్ర, రక్త వర్ణముల గల నూలుతోనూ పేనిన సన్న నారతోనూ ఎఫోదును చేసెను. నీల, ధూమ్ర, రక్త వర్ణములు గల నూలుతోనూ సన్న నారతోనూ చిత్రకారుని పనిగా నేయుటకు బంగారును రేకులుగా కొట్టి అది తీగలుగా కత్తిరించి దానికి కూర్పు భుజఖండములను చేసిరి. దాని 2 అంచుల యందు అవి కూర్పబడెను. దాని మీదనున్న దాని విచిత్రమైన దట్టి ఏకాండమే దానితో సమానమైన పని కలిగి బంగారుతోనూ నీల, ధూమ్ర, రక్త వర్ణములు గల పేనిన సన్న నారతోనూ చేయబడెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు బంగారు జవలలో పొదిగిన లేత పచ్చలను సిద్ధపరిచి ముద్రలు చెక్కబడినట్లు ఇశ్రాయేలీల పేర్లు వాటి మీద చెక్కబడెను. అవి ఇశ్రాయేలీలకు జ్ఞాపకార్థమైన రత్నములగునట్లు ఎఫోదు భుజముల మీద వాటిని ఉంచెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు అతడు ఎఫోదు పనివలె బంగారుతోనూ నీల, ధూమ్ర, రక్త వర్ణములు గల పంక్తులతోనూ సన్న నారతోనూ చిత్రకారుని పనిగా పతకమును చేసెను. అది చచ్చౌకముగా ఉండెను. ఆ పతకమును మడతగా చేసిరి. అది మడవబడినదే, జేనెడు పొడుగు, జేనెడు వెడల్పు గలది. వారు దానిలో 4 పంక్తుల రత్నములను పొదిగిరి. మాణిక్య, గోమేధిక, మరకతములు గల పంక్తి మొదటిది. పద్మ, రాగ, నీల, సూర్యకాంత మణుల గల పంక్తి రెండవది. గరుత్మాత్మకము, యష్మురాయి, ఇంద్రనీలమును గల పంక్తి మూడవది. రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, సూర్యకాంతమును గల పంక్తి నాల్గవది. వాటి వాటి పంక్తులలో అవి బంగారు జవలలో పొదిగింపబడెను. ఆ రత్నములు ఇశ్రాయేలీల పేర్ల చొప్పున 12 ముద్రల వలె చెక్కబడిన వారి పేర్ల చొప్పున 12 గోత్రముల పేర్లు, ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పేరు చెక్కబడెను. మరియు వారు ఆ పతకమునకు మేలిమి బంగారుతో అల్లిక పని అయిన గొలుసులు చేసిరి. వారు 2 బంగారు జవలు, 2 బంగారు ఉంగరములను చేసి ఆ 2 ఉంగరములను పతకపు 2 కొనలను ఉంచి అల్లబడిన ఆ 2 బంగారు గొలుసులను పతకపు కొనలనున్న 2 ఉంగరములలో వేసి అల్లబడిన ఆ 2 గొలుసులు కొనలను ఆ 2 జవలకు తగిలించి ఎఫోదు భుజఖండముల మీద దాని ఎదుట ఉంచిరి. మరియు వారు 2 బంగారు ఉంగరములను చేసి ఎఫోదు నెరుటనున్న పతకపు లోపలి అంచున దాని 2 కొనలకు వాటిని వేసిరి. మరియు 2 బంగారు ఉంగరములను చేసి ఎఫోదు విచిత్రమైన నడికట్టునకు పైగా దాని 2వ కూర్పు నొద్దనున్న దాని ఎదుట ప్రక్కను ఎఫోదు 2 భుజఖండములకు దిగువను వాటిని చేసిరి. ఆ పతకము ఎఫోదు విచిత్రమైన దట్టికి పైగా ఉండునట్లును అది ఎఫోదు నుండి విడిపోకుండునట్లును ఆ పతకమును దాని ఉంగరములకును ఎఫోదు ఉంగరములకును నీలి సూత్రముతో కట్టిరి. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు అతడు ఎఫోదు చొక్కాయి కేవలము నీలి నూలుతో అల్లిక పనిగా చేసెను. ఆ చొక్కాయి మధ్యనున్న రంధ్రము కవచ రంధ్రము వలె ఉండెను. అది చినుగకుండునట్లు దాని రంధ్రమునకు చుట్టూ ఒక గోటు ఉండెను. మరియు వారు చొక్కాయి అంచెల మీద నీల, ధూమ్ర, రక్త వర్ణములు గల పేనిన నూలుతో దానిమ్మ పండ్లను చేసిరి. మరియు వారు వేలిమి బంగారముతో గంటలను చేసి ఆ దానిమ్మ పండ్ల మధ్యను అనగా ఆ చొక్కాయి అంచుల మీద చుట్టూనున్న దానిమ్మ పండ్ల మధ్యను ఆ గంటలను పెట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సేవ చేయుటకు ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ్మ పండును ఆ చొక్కాయి అంచుల మీద చుట్టూ ఉంచిరి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అహరోనుకును అతని కుమారులకును నేత పని అయిన సన్న నార చొక్కాయిలను, సన్న నార పాగాను, అందమైన సన్న నార కుల్లాయిలను, పేనిన సన్న నార లాగులను, నీల, ధూమ్ర, రక్త వర్ణములు గల పేనిన సన్న నారతో బుటా పని అయిన నడికట్టును చేసిరి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మేలిమి బంగారుతో పరిశుద్ధ కిరీట భూషణమును చేసి చెక్కిన ముద్రవలె దాని మీద యెహోవా పరిశుద్ధుడు అని వ్రాత వ్రాసిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పాగాకు మీదుగా కట్టునట్లు దానికి నీలి సూత్రమును కట్టిరి. ప్రత్యక్షపు గుడారపు మందిరం యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇశ్రాయేలీలు చేసిరి. అప్పుడు వారు మందిరమును, గుడారమును, దాని ఉపకరణములన్నిటినీ, దాని కొలుకులను, పలకలను, కమ్ములను, స్తంభములను, దిమ్మలను, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ల పైకప్పును, సముద్ర వత్సల తోళ్ల పైకప్పును, కప్పు తెరను, సాక్ష్యపు మందసమును, దాని మోతకర్రలను, కరుణాపీఠమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, సముఖపు రొట్టెలను, పవిత్రమైన దీపవృక్షమును, సవరించు దాని ప్రదీపములను అనగా దాని ప్రదీపముల వరసను, దాని ఉపకరణములన్నిటినీ, దీపము కొరకు తైలమును, బంగారు వేదికను, అభిషేక తైలమును, పరిమళ ధూప ద్రవ్యములను,
శాల ద్వారమునకు తెరను, ఇత్తడి బలిపీఠమును, దానికి ఉండి ఇత్తడి జల్లెడను, దాని మోతకర్రలను, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును, దాని పీటను, ఆవరణపు తెరలు, దాని స్తంభములను, దాని దిమ్మలను, ఆవరణ ద్వారమునకు తెరను, దాని త్రాళ్లను, దాని మేకులను, ప్రత్యక్షపు గుడారములో మందిర సేవ కొరకైన ఉపకరణములన్నిటినీ, పరిశుద్ధ స్థలములోని యాజక సేవార్థమైన వస్త్రములను అనగా యాజకుడైన అహరోనుకు పరిశుద్ధ వస్త్రములను, అతని కుమారులకు వస్త్రములను మోషే యొద్దకు తీసుకొని వచ్చిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు ఆ పని అంతయు చేసిరి. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసి ఉండిరి. అలాగుననే చేసి ఉండిరి గనుక మోషే వారిని దీవించెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి, నీకు వందనాలు ప్రభా. నిన్న నేడు రేపు ఆఖరితిగా ఉండే దేవుడవు నాయన. నీ కృప నిత్యం ఉండును ప్రభా. నీ సన్నిధి కాంతి అయ్యా మా మీద ప్రకాశింపచేయండి. మీ ముఖ కాంతిని ప్రకాశింపచేయండి. మా అపరాధములు, మా పాపములు అయ్యా తండ్రి, మా దోషములు ప్రభా దయతో క్షమించండి. నీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి ప్రభా. అయ్యా ఈ ఉదయకాలమున ప్రభా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ ఉచితమైన వాత్సల్యముతో మాకు ఆయుష్ను, ఆరోగ్యమును దయచేసి మీరు నిలవబెట్టుకునే విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ దినమంతా నీకు ఇష్టలుగా జీవించే భాగ్యము దయచేయండి. నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి. మా ప్రవర్తన అంతటిపైన నీ అధికారానికి ఒప్పుకున్నట్లు అయ్యా నీ కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. ఈ దినమంతా ప్రార్థనాత్మ కలిగి అయ్యా తండ్రి పరిశుద్ధాత్మ పూర్ణులై జీవించే కృపను మాకు దయచేయండి. మా పట్టణాలు, మా ప్రాంతాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి. మా పట్టణాన్ని, దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. భారతదేశంపై నీ కృప కలుగునుగాక. భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగునుగాక. భారతదేశంలో గొప్ప ఉజ్జీవం రగులు కొనుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి. ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించమని వేడుకుంటున్నాం ప్రభు. అలాగే ఇరాక్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఇరాక్ దేశంపై నీ కృపను విస్తరింపచేయండి. నీ కనికరాన్ని దిగిరానియండి ప్రభు. ప్రజల మనోనేత్రాలు తెరవండి, హృదయాన్ని తెరవండి. ఇరాక్ దేశాన్ని మీరు రక్షించండి నాయన. అయ్యా తండ్రి గొప్ప రక్షణ భాగ్యము, గొప్ప ఉజ్జీవము ఆ దేశంలో మీరు రగిలించమని వేడుకుంటున్నాం. ప్రపంచ దేశాలన్నింటినీ, వాటిని పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపను విస్తరింపచేయండి. నీ జ్ఞానము, తెలివి, వివేచన దయచేయండి. నీతి న్యాయంతో పరిపాలించినట్లు అయ్యా కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం. సమస్త మానవాళిని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అందరికీ అంతటా రక్షణ దయచేయండి ప్రభు. అయ్యా ఇంకనూ నాయన సువార్త అందని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు పట్టబడినట్లు సువార్థికులను లేపండి. అయ్యా రోదన చేయ స్త్రీలను లేపండి. పవిత్రమైన చేతులతో ప్రార్థించే పురుషులను లేపండి ప్రభు. అయ్యా నీకు వందనాలు. అపోస్తలులు, ప్రవక్తలు నాయన అయ్యా కాపర్ల ఉపదేశకులను మీరు లేపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. దైవజనులందరినీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. దైవజనులందరిపై నీ కృప కలుగునుగాక. అయ్యా భయంకరమైన ప్రాంతాల్లో సైతము నాయన ప్రాణాలకు తెగించి సేవ చేసిన ప్రతి దైవజన్ని, వారి కుటుంబాన్ని నాయన నీ రెక్కల చాటున భద్రపరచండి. నీ రక్త కంచి వారి చుట్టూ ఉంచండి. వారి కుటుంబాల చుట్టూ నీ కాపుదల, భద్రత ఉంచమని ప్రార్థిస్తున్నాం. దైవజనులు నిలవబడిన ప్రతి చోట నీ యజ్ఞాభిషేకముతో వాడుకోండి. అయ్యా ధైర్యముతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభు. వారి అవసరతలన్నీ నీ మహిమస్వరంలో తీర్చండి. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి. నీ రూపులోకి మార్చండి నాయన. రక్షణ పొందిన ప్రతి క్రైస్తవునికి పరిశుద్ధాత్మను నాయన అయ్యా నాయన వరమును మీరు దయచేయండి ప్రభా. నీ ఆత్మతో నింపి వారిని నడిపించండి. ఆత్మపూర్ణులై ఉండే కృపను దయచేయండి. అయ్యా తండ్రి నీ సాక్షులుగా ఉండే కృపను దయచేయండి. డినామినేషన్స్ భేదమును తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చి ప్రభా సార్వత్రిక సంఘముగా, పరిశుద్ధ సంఘముగా ప్రభు, ఎత్తబడే సంఘముగా ఉండే కృపను మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు నాయన. అయ్యే ఉదయకాలంన నా ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందరు నెరవేర్చబడును గాక. మానుదిన ఆహారం మాకు నేడు దయచేయము. మా ఎలా అపరాధం చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించము. శోధనలోకి తేక ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, మహిమయు, నీతియు నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.